రుణమాఫీ చేసుకున్నాం. ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా మాఫీ చేసుకున్నాం. గల్ఫ్కి సంబంధించి ఒక ప్యాకేజ్ తీసుకొని రాగలిగినాం. అనే ఇప్పుడు ఇందిరా ఇండ్లు కాన్స్టిట్యున్సీకి 35,000 ఇవ్వబోతున్నాం. అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవి కూడా ఇంకా 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. ఏది భూమి లేని నిరుపేదలు కూడా 12,000 ఇవ్వబోతున్నాం. ఏవైతే మేము ఇచ్చిన హామీ ఉందో వాటన్నిటి కూడా అమలు చేస్తాం. కేటీఆర్ గారు ఏం తొందరపడకు, మీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే నిరుద్యోగిత ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మీరు ఇందిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను గ్రామాల్లో ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మీ సవాళ్ళు విసిరినాం ఆ రోజు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడగాం. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటు అడగకుండా ఉండురు అన్నాం. సవాళ్ళకు ముందుకు వచ్చిర్రా? అరే నువ్వు 10 ఏళ్ళ అధికారుల నుండి కూడా రైతులకు చక్కగా రుణమాఫీ కూడా చేయలేడు. ఇక్కడ ఒక ఫిగర్ మీకు చెప్తా. 2014 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు. చేసింది 16,000 కోట్లు. ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి 4,000 చిల్లర, అంటే 4,600 కోట్ల చొప్పున ఇచ్చిండు. అది వడ్డీకే సగం 800 కోట్లు పోయింది. తర్వాత 2018 లక్షలు మళ్ళీ ₹1,00,000 అన్నాడు. అప్పుడు ఇచ్చింది ఎంత? 11,000 కోట్లు. కలిపితే 16, 11, 27,000 కోట్లు. 27,000 కోట్లు అంటే 8,000 కోట్లు ఇంట్రెస్ట్గా పోయినాయి. మిగిలింది 19,000 కోట్లు 10 ఏళ్ళల్లో. మేము 10 మాసాలల్లో 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులు. నువ్వు ఇచ్చిన రైతుల సంఖ్య 21 లక్షని. మేము ఇచ్చింది 25 లక్షలు, 25,000 మంది రైతులకు 21,000 కోట్లు. దేశ చరిత్రలో రైతుల్ని రుణ విముక్తి చేసినాం, కొత్త రుణం తీసుకున్నట్టు చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్న తేడా అంటున్నా. అంటే బసిపూసి మాడికాయ చేయడం. అటు బావబామరులు కానీ కవిత గారు కూడా కొత్తగా వచ్చి 6 నెలలు సైలెన్స్గా కవిత గారు కూడా వచ్చి కొత్తగా మా బీసీల మీద రాగం. అరే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఉద్యమం కూడా నువ్వు వాయిదాకి చేస్తావా? మా బీసీ సంఘాలు లేవా? మా కోసం మీ లేవా? పోరాటం చేసుకోవచ్చు. అయినా కులగండ జరిగిన బట్టి బీసీల కొరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. ఈరోజు మీరు ఒకటే పూట సర్వే అన్నారు, అటకెక్కించారు. ఈరోజు మేము బీసీలు లెక్క తీసుకొస్తున్నాం. ఆ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు ఈ కులగండలో పాల్గొన్నాడు, హరీష్ రావు గారు పాల్గొన్నారు, కేటీఆర్ గారు పాల్గొన్నారు, కవిత గారు పాల్గొన్నట్టున్నారు. ఫోటో రిలీజ్ చేసిర్రు. ఎందుకంటే ఈ బీసీలు ఏదో ముందు చూపు ఉన్నట్టు బీసీల కోసం పోరాట్లాంటి వాళ్ళు అడుగుతున్నామని చెప్పని. మీరు 10 ఏళ్ళలో ఇందిరా పార్కులు అడుగుపెట్టినలేరు. మేము నేను ఇందిరా పార్కులు అడుగుపెట్టించే అవకాశం ఇచ్చినాం. మీకు మాకున్న తేడా, ప్రజాస్వామ్యంలో మేము అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం. కానీ మీరు మీ పక్కన నుండి మా టీఆర్ఎస్లో నుండి బీసీ నాయకత్వం తీసుకుని దాని నాయకత్వం వహించి ఉంటే బాగుండేమనేది సందర్భంగా తెలియస్తాము.